ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన హిందూ ధర్మంలో ముగ్గుకు చాలా విశిష్టత ఉంటుంది. ఎందుకంటే ముగ్గులో శ్రీ మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అయితే ప్రతిరోజు గుమ్మం ముందు ముగ్గులు వేసే ఆడవాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన ముఖ్యమైన వీడియో. ఈ వీడియో కనుక మీకు కంటపడితే ఇక మీ అంత అదృష్టవంతులు ఎవరూ లేరని చెప్పవచ్చు. గుమ్మం ముందు వేసే ఒక చిన్న ముగ్గు మీ భవిష్యత్తునే మార్చేస్తుంది. కాబట్టి ఏ విధంగా ముగ్గులు వేస్తే మీ భర్త సంపద పెరిగిపోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మన తాళపత్ర గ్రంథాలలో ముగ్గు వేయడం వల్ల కలిగే శుభ ప్రయోజనాల గురించి చాలా క్లుప్తంగా వివరించారు. చిన్న చిన్న నియమాలను పాటిస్తూ ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. అయితే స్త్రీలు ముగ్గు వేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి. లేదంటే లక్ష్మీదేవికి కోపం వచ్చి మీ ఇంటి సంపద నశిస్తుంది. మన ఇంటి ముందు ముగ్గు ఉంటేనే మన ఇంటికి దేవతలు అడుగు పెడతారు. కానీ ఇంటి ముందు ముగ్గు వేయకపోతే ఇంట్లో ఉన్న దేవతలు బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది. మీ ఇల్లంతా నెగిటివ్ ఎనర్జీ నిండిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి. లేదంటే ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. ముగ్గులు వేసే తెల్లవారుజామున సూర్యుడు రాకముందు ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి. కానీ పొరపాటున కూడా సూర్యుడు వచ్చిన తర్వాత ముగ్గు వేయకూడదు. ఎందుకంటే సూర్యుడు వచ్చాక గుమ్మం ముందు ముగ్గులు వేస్తే ఆ ముగ్గుకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి ఉదయం 4 గంటల నుండి 7 గంటల లోపే గుమ్మం ముందు ముగ్గులు వేసేయాలి. అలాంటి ఇళ్లలోకి మాత్రమే శ్రీ మహాలక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇంటి ముందు ముగ్గు వేసేటప్పుడు తప్పనిసరిగా కల్లాపి చల్లుకోవాలి. పల్లెటూరులో ఉండే చాలామంది మహిళలు ఇప్పటికీ ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గులు వేస్తుంటారు. కానీ పట్టణాలలో ఉండే ఆడవాళ్ళకి ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గులు వేయడం కుదరదు. అలాంటి వారు నీటిలో పసుపు కలిపి ఆ పసుపు నీటితో ఇంటి ముందు శుభ్రం చేసుకోవాలి, ముగ్గు వేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ఇంటి ముందు వేసే ముగ్గుకు చాలా శక్తి ఉంటుంది. కాబట్టి బియ్యపిండితోనే ముగ్గులు వేయాలి. ఇంటి ముందు ముగ్గులు బియ్యపిండితో వేస్తే చిన్న చిన్న పురుగులు వచ్చి ఆ పిండిని తింటాయి. వాటి ఆకలి తీరితే మన కుటుంబంపై దేవతల ఆశీర్వాదం ఉంటుందట. అయితే ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆడవారు చాక్పీసులతో ముగ్గులు వేస్తున్నారు. కానీ ఇది చాలా పెద్ద పొరపాటు. ఎందుకంటే ఇంటి ముందు చాక్పీస్తో ముగ్గులు వేస్తే ఆ ఇంట్లో ఉన్న మహాలక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుందట. దీనివల్ల ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి బియ్యపిండితో ముగ్గులు వేస్తేనే మీ ఇంటికి ఐశ్వర్యం ప్రాప్తి సిద్ధిస్తుంది. అలాగే ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆడవారు ఉదయాన్నే ముగ్గులు వేయలేక రాత్రి సమయంలో ముగ్గులు వేసేస్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి సమయంలో ముగ్గులు వేయకూడదు. ఎందుకంటే రాత్రి వేసే ముగ్గుల వల్ల మీ ఇంటికి దరిద్ర దేవత అడుగు పెడుతుంది. అలాగే చాలామంది ఆడవారు ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గులు వేయలేక పెయింటింగ్స్ ముగ్గులు వేసేస్తున్నారు. కానీ శాస్త్రపరంగా ఇది చాలా పెద్ద తప్పు. ముగ్గు వేయలేకపోయినా పర్వాలేదు, కానీ పెయింటింగ్స్తో మాత్రం ముగ్గు వేయకూడదు. ప్రతిరోజు గుమ్మం ముందు శుభ్రం చేసి ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఇంటిపై లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. మీ కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.